గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకులన్నీ పొంగి పొరులుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం సమీపంలో పెద్దవాగు అయితే పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం కొంతమంది గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్దన్న, ఎప్పటి నుంచి ఇట్లా వాగు పొంగి పొరులుతాం? మాకు ఇక్కడైతే ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాము. ఇక్కడ రావటి ఒక సంవత్సరం అయింది. అంటే ఇక్కడ మాది ఊరు కాదు, ఇక్కడ నందిగుట్కూరు తాలూకా వడ్డెమాన గ్రామం. ఇక్కడ మేము ఏమంటే ఇక్కడ కొలన్ భారతి పోతుంటాం, నెలకు పోతుంటాం. ఈసారి ఫ్యామిలీతో వచ్చేవాళ్ళం. ఈసారి డౌట్ కొద్దీ ఏదో ఇట్లా పొంగుతున్నాయంటే సరే సింగల్గా వచ్చి పోయేద్దామని వచ్చినాను. అయితే పరిస్థితి ఇట్లా ఉండడంలో ఇక్కడనే నిలబడిపోయినా. ఇక్కడ అయినా ఆటో మళ్ళీ బండ్ల మీద దూరుతామంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇబ్బంది పడతాం. ఇక్కడ ఎవరు ఉంటారు, చీకటి అవుతుందని ఇక్కడి నుంచే వాపసు పోవాలని ఉన్నాం. అయితే మీరు చూసినప్పుడు ఇప్పటి వరకు ఎంత భారీ మొత్తంలో వర్షం ఎప్పుడైనా వచ్చిందా ఈ విధంగా వాగులు వంకలు అనేది? మేము నెలకు ఒకసారి వస్తాం ఇక్కడికి, ఆ మాసాకు కొలన్ భారత్ పోతుంటాం. ఎప్పుడైతే నేను చూడలేదు, ఇప్పుడు ఫస్ట్ టైమే ఇట్లా చూడడము. అంటే మా ఎప్పుడు తిరిగే వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ ఎప్పుడు తిరగము కదా ఇక్కడ. నేను వచ్చేది ఏదైనా కొలన్ భారత్ ఒక నెలకు ఒక రోజు వస్తాను. కానీ ఇప్పుడు నేను సంవత్సరం నుంచి చూసినాను. ఇప్పుడు ఇక్కడ స్టాప్ అయిపోయినాం. ఇంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే పూర్తిగా తెలుస్తుంది. మేమైతే కొలన్ భారత్ మాత్రం పోవడానికి నెలకు ఒకసారి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అంతరాయం కలిగి ఇక్కడనే నిలబడిపోయి మేము రిటర్న్ పోవాలని చూస్తున్నాం. అదే మరికొంతమంది గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. పెద్దనా చెప్పండి, మీరు ఇప్పటి వరకు ఇంత పెద్ద భారీ వర్షం ఎప్పుడైనా చూసారా గతంలో? ఈ విధంగా ఒక రకంగానే వస్తుండే కానీ మేము దాటిపోతుంటివి. ఇప్పుడు ఈ రోజులలో పెద్ద వర్షం కురిసింది, బాగా మంచులను దాటనేయకుండా అట్నే ఉండి ఇప్పుడు వస్తున్నాం 4 రోజుల నుంచి. ఇప్పుడు దాటుతున్నాం, ట్రాక్టర్లు పెట్టి దాటించిన అంటే ఇప్పుడు ట్రాక్టర్లు కూడా పెట్టలే. అప్పుడు దాని కొరకు మేము వచ్చి ఇప్పుడు దాటిపోతున్నాం. భాస్కాపురం పోవాలి ఇప్పుడు అని. ఇప్పుడు పింఛన్ కొరకే పోతున్నాం మేము. అక్కడ నిలబడిపోయి ఇప్పుడు పోతున్నాం పింఛన్కి. అయితే ఈ విధంగా వాగు పొరులుతుంది కదా, అధికారులు ఏమన్నా మీ దగ్గరకు వచ్చి ఏమన్నా పరిశీలించారా ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి అని చెప్పేసి? ఇప్పుడు అంటే ఎవరు రాలే, పరిచయానికి రాలే. ఎస్ఐ సిఐ వాళ్ళు వచ్చి ఇక పొద్దున వద్దన్నారు. దాటకూడదు, మీరు దాటేసండి అంటే కూడా మీరు పేర్లు రాసేరి, వాళ్ళు ఎవరెవరు ఎక్కిన వాళ్ళ పేర్లు రాసేరి, మేము చూసుకుంటాం. అప్పుడు నీవు ఏదన్నా జరిగితే అనుకో, నువ్వే మొత్తం ట్రాక్టర్ ఎక్కించుకునే మొత్తం పెట్టాలి ఖర్చు అని చెప్పి అన్నాడు. అయితే అధికారులు అయితే మీకు ఎటువంటి భరోసా అయితే ఇవ్వలేదా? మీ గ్రామాలకు వచ్చి అంటే ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది, మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి? అందులో శ్రీశైలం బ్యాక్వాటర్ కూడా మీకు దగ్గరలో ఉంటాయి కదా. ఉండే కానీ మా కాడికి ఏం ఎవరు రాలే కానీ మా ఎంతకు మేము వచ్చి మేము దాటనీయకపోయేది. ఇది చూస్తున్నారు కదా తాజా పరిస్థితి. నంద్యాల జిల్లాలో అత్యధికంగా భారీ వర్షం కురిసింది. ఏదైతే నంద్యాల జిల్లాలోని పలు గ్రామాలకైతే తీవ్రంగా అంతరాయం ఏర్పడింది రాకపోకలకు. అదేవిధంగా పంట పొలాలు కూడా భారీగా నీట మునిగినటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్న ప్రస్తుతం నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండల సమీపంలో ఏదైతే కొలన్ భారత్కు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ విధంగా పెద్దవాగు అయితే పొంగి పొర్లుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇటువైపుగా రావడానికి కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. గ్రామస్తులు ఇక్కడ ఈ వైపుగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కూడా రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు యువతలకు రావాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లు ఏదైతే పెద్ద ట్రాక్టర్ల మీద గ్రామస్తులను ఎక్కించుకొని ఈ వాగును దాటించే పరిస్థితి నెలకొంది. ఈ రకంగా గడిచిన 20 ఏళ్లలో ఈ రకంగా ఇంత పెద్దటి భారీ వర్షం అయితే ఎన్నడూ కురవలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తెలుపుతా ఉన్నారు. అదేవిధంగా ఈ విధంగా వాగులు వంకలు పొంగి పొరలడం కూడా ఇదే మొదటిసారి. గతంలో కూడా ఈ భారీ మొత్తంలో ఎప్పుడు కూడా వాగులు వంకలు పొంగి పొరలలేదు. ఈ విధంగా పొంగి పొరలడం ద్వారా తమకు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. అధికారులు తక్షణమే స్పందించి తమకు సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి గ్రామస్తులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి.